హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. చెర్రీ ఫోన్ చేసి చెప్పాడు, వెంటనే వచ్చేసాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి మీరు ఇక్కడ ఉండబట్టి సరిపోయింది, లేదంటే నా లైఫ్ రిస్క్లో పడేది అని భూమి ఆకాష్తో చెప్తూ ఉంటుంది. అసలు మీ నాన్నకి ఆ పోలీస్ ఆఫీసర్కి గగన్ అంటే ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నీకు చెప్పినా కూడా అర్థం కాదులే. సరే, హైదరాబాద్లో మాట్లాడతాను. ఇక నేను బయలుదేరుతాను. మా నాన్నకు మీతో ఎక్కువ సమయం మాట్లాడితే అనుమానం వస్తుంది అని భూమి ఆకాష్తో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. సూర్య, భూమి చెప్పిందే కరెక్ట్. ఆకాష్ వేరు, గగన్ వేరు. అనవసరంగా ఆకాష్ గగన్ ఒకరేనని ఇక్కడి వరకు తీసుకొచ్చావు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, పొరపాటు పడుతున్నారు మీరు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఆకాష్ గగన్ ఇద్దరు ఒకరే అని సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య గారు, మీ కళ్ళతో మీరు ఆకాష్ని చూశారు. శారదత్తయ్య ఇంట్లో గగన్ బాబు ఉన్నాడు. ఇంకా ఇద్దరు ఎలా ఒకటవుతారు అని భూమి అంటూ ఉంటుంది. అవును సూర్య, భూమి చెప్పింది కరెక్ట్. ఆకాష్ వేరు, గగన్ వేరు. పదండి వెళ్దాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ దగ్గరికి చెర్రీ వెళ్ళి, నానా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. గగన్ చనిపోయాడు అనుకున్నాము, కానీ గగన్ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చెర్రీ అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మరి ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నావు నానా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అందుకే భూమిని ఎలాగైనా సరే గగన్ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను చెర్రీ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నానా, ఆశకి హద్దుండాలి. శరత్చంద్ర మావయ్య భూమిని అన్నయ్య దగ్గరకు ఎలా పంపిస్తారు చెప్పు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, నువ్వే ఏదో ఒకటి చేసి భూమి గగన్లను ఒకటి చెయ్యాలరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నేనా? నా దగ్గర అంత టాలెంట్ ఉందా నానా అని చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు అనుకుంటే సాధిస్తావు చెర్రీ అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక చెర్రీ కాసేపు ఆలోచించి, సరేనన్నా, భూమిని అన్నయ్య దగ్గరికి పంపించే ఐడియా దొరికింది అని చెర్రీ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు. రే చెర్రీ, ఎక్కడికి రా వెళ్తున్నావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చెప్పావు కదా నాన్న, భూమిని అన్నయ్య దగ్గరికి పంపించమని. నా ప్రయత్నం నేను చేస్తాను అని చెర్రీ పక్కకు వెళ్తాడు. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో ఆ భూమిని మీ నాన్నే మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు బేబీ. ఆ విషయం ఊహించుకొని సంతోషపడుతున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమిని డాడీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా? ఎందుకు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆకాష్ని తీసుకొచ్చి గగన్లాగా మనల్ని పిచ్చి వాళ్ళను చేసి మరీ ఆ భూమి నమ్మించింది కదా. ఆ విషయం మీ నాన్నకు ఈ పాటికే కొడైకెనాల్లో తెలిసిపోయి ఉంటుంది. అందుకే భూమిని అసహించుకొని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు బేబీ అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా? అదే గనక జరిగితే నీకు మంచి రోజులు వచ్చినట్టే మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అవును బేబీ, నేను కూడా ఇన్ని రోజులు ఓపిగ్గా ఉంటుంది, నాకు మంచి రోజులు రావాలనే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మమ్మీ, డాడీ వాళ్ళు ఎప్పుడొస్తారో ఎదురు చూద్దాం అని అపూర్వకు నక్షత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే శారద, శరత్చంద్ర గారు అని శరత్చంద్ర ఇంటికి వస్తుంది. అందరూ కూడా బయటకు వస్తారు. ఏయ్, నీకెంత ధైర్యం, మా ఇంటికి వచ్చి మా అన్నయ్యను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. మీ మామయ్య ఇంట్లో లేరా చెర్రీ అని శారద అడుగుతూ ఉంటుంది. మామయ్య భూమిని తీసుకొని కొడైకెనాల్కు వెళ్ళాడు పెద్దమ్మా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎప్పుడొస్తారు చెర్రీ అని శారద అడుగుతూ ఉంటుంది. ఈ పాటికే రావాలి పెద్దమ్మా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి, శారద ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర గారితో మాట్లాడటానికి వచ్చానండి అని శారద చెప్తూ ఉంటుంది. శారద, నిన్ను చూస్తే శరత్చంద్ర గారు కోప్పడతారు. గగన్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి
కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. లేదండి, ఈరోజు శరత్చంద్ర గారితో తాడో పేడో తేల్చుకొనే వెళ్తాను అని శారద చెప్తూ ఉంటుంది. ఓ, ఫిక్స్ అయ్యి వచ్చావన్నమాట మా బావతో తాడో పేడో తేల్చుకోవడానికి. ఏం తేల్చుకుందాం అనుకుంటున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు శరత్చంద్ర గారితోనే మాట్లాడతాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు కూర్చో, పెద్దమ్మ నువ్వు కూడా కూర్చో అని చెర్రీ అంటూ ఉంటాడు. రే చెర్రీ, వాళ్ళు మనకి శత్రువులరా, వాళ్ళకి రాజకార్యాలు చేస్తున్నావేంటి అని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మా, శత్రువులైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలన్నది మన సాంప్రదాయం అమ్మా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. పెద్దమ్మ కూర్చో పెద్దమ్మ అని చెర్రీ అంటూ ఉంటే, పర్వాలేదు చెర్రీ అని శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వైనా కూర్చో అని చెర్రీ గగన్ని కుర్చీలో కూర్చోబెడతాడు. ఇక అప్పుడే శరత్చంద్ర వాళ్ళు కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. శరత్చంద్ర గారు, కొడైకెనాల్లో ఉంది ఆకాష్ అని మీరు నమ్ముతున్నారు, కానీ శారద ఇంట్లో ఉన్నది కూడా అదే ఆకాష్. భూమి పక్కా ప్లాన్ చేసింది. మనం వెంటనే శారద ఇంటికి వెళ్తే అక్కడ గగన్ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది కదా. అప్పుడు గగన్ ఆకాష్ ఒకరో ఇద్దరో కూడా మనకి కన్ఫర్మ్ అయిపోతుంది కదా అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ పక్కకు చూసేసరికి ఎదురుగా శారద ఆకాష్ ఇద్దరు కూర్చొని ఉంటారు. మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, అటు చూడండి అని భూమి అంటుంది. దాంతో శరత్చంద్ర కోపంగా ఆకాష్ దగ్గరకు వెళ్ళి, రే గగన్, నీకెంత ధైర్యం రా, నా ఇంటి గడప తొక్కావు అని చెప్పి అంటూ ఉంటాడు. శరత్చంద్ర గారు, మేము మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నా కొడుకు షర్ట్ వదలండి ముందు అని శారద చెప్తూ ఉంటుంది. ఏయ్ శారద, నీ కొడుకుని నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. మీతో మాట్లాడి నా కోడలు భూమిని నా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నీ కోడలు భూమియా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవును, భూమి మెడలో నా కొడుకు 3 ముళ్ళు వేశాడు, భూమిని నా ఇంటికి తీసుకెళ్ళటానికే వచ్చాను, భూమి మెడలో నా కొడుకు 3 ముళ్ళు వేశాడు అని శారద చెప్తూ ఉంటుంది. శారద, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా కూతురు భూమిని నేను ఆ ఇంటికి పంపించను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎందుకు పంపించరు శరత్చంద్ర గారు? భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదా. భూమి గగన్ భార్యాభర్తలు, వాళ్ళిద్దరిని వేరు చేసే హక్కు ఎవరికీ లేదు అని శారద చెప్తూ ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడుతున్నావా శారద మా బావతోనే అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ గారు, నేను మాట్లాడాలని వచ్చింది శరత్చంద్ర గారితోనే, మీతో కాదు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని శారద చెప్తూ ఉంటుంది. చూసావా అన్నయ్య, మన ఇంటికే వచ్చి అపూర్వ వదిన్ని సైలెంట్గా ఉండమంటుంది. ఈ శారదకి నోరు బాగా పెరిగిపోయింది అని మీరా చెప్తూ ఉంటుంది. శారద, మర్యాదగా నీ కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నా కొడుకుతో పాటు నా కోడల్ని కూడా తీసుకెళ్తాను, లేదంటే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా కొడుకుని హత్య చేసి చంపాలనుకున్నారని నేను కంప్లైంట్ ఇస్తాను శరత్చంద్ర గారు. మీరు ఆ కేసు నుంచి అంత తొందరగా బయట కూడా పడలేవరు అని శారద చెప్తూ ఉంటుంది. ఏంటి శారద, నన్నే బెదిరిస్తున్నావా? ఆడదానివని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో గగన్ శరత్చంద్ర షర్ట్ పట్టుకొని, మా అమ్మని చంపేస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు. రేయ్, నేనెవరో మర్చిపోయి నా షర్ట్ పట్టుకున్నట్టున్నావు, మర్యాదగా నా షర్ట్ వదులు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. మా అమ్మని నీ నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు, కానీ నేను నీ షర్ట్ పట్టుకోకూడదా శరత్చంద్ర? భూమికి తండ్రి అయ్యావు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెవరైనా అయి ఉంటే కనుక ఈ పాటికి వాళ్ళని నేను ముక్కలుగా నరికి చంపేసేదాన్ని. ఏయ్ శరత్చంద్ర, నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను విను. నా భార్య భూమిని మంచి రోజు చూసుకొని వచ్చి తీసుకెళ్తాను. నా భార్య భూమిని నాతో పంపిస్తావా? సరే, లేదంటే పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. అమ్మా పద వెళ్దాం అని చెప్పి గగన్ శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి శారదని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా బావా, ఆ గగన్ గడు నీకే వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాడెంత వాడి బతికెంత అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అన్నయ్య, భూమిని వాళ్ళు తీసుకెళ్ళిపోతా అంటున్నారు, భూమిని వాళ్ళతో పంపించేస్తావా అన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్తా అనగానే వాళ్ళ వెనుక నా కూతురు భూమి ఎందుకు వెళ్తుంది మీరా? ఎట్టి పరిస్థితిలో భూమి వాళ్ళతో వెళ్ళదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఆ గగన్ ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు, ఏం చేస్తాడో ఏంటో అని మీరా అంటూ ఉంటుంది. వాడికి తెలియకుండా
ముందే భూమిని అబ్రాడ్ పంపించేస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అబ్రాడా అని భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా భూమి, కొన్ని రోజులు ఈ వాతావరణానికి నువ్వు దూరంగా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఆ కుటుంబానికి కాస్త దూరంగా ఉండటం మంచిదమ్మా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నానా, నేను అబ్రాడ్ వెళ్ళను అని భూమి అంటుంది. ప్లీజ్ అమ్మ భూమి, నా మాట కాదనకు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. పుట్టగానే అమ్మకు దూరం అయిపోయాను, మీకు దూరం అయ్యాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు నన్ను మళ్ళీ అబ్రాడ్ పంపించి దూరం చేయకండి నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.